హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మా వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఎట్టకేళ్ళకి అక్కడ మరి అఫీషియల్గా న్యూస్ అయితే వచ్చినాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అక్కడ మరి న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతుంది. అంటే మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ అన్ని కూడా న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతాయి. సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల పాక్ లో విజిట్ చేయమని అక్కడ బీసీసీ అయితే తెలిసి చెప్పింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని కోరింది. తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించని పాకిస్తాన్ తర్వాత వెనక్కి తగ్గింది. కానీ టీమిండియా హాస్ట్ చేసే ఐసీసీ టోర్నమెంట్లలో మేము కూడా ఆడమని అక్కడ స్పష్టంగా చెప్పింది. మాకు కూడా హైబ్రిడ్ మోడలే కావాలి అని కండిషన్ అయితే పెట్టింది. సో ఐసీసీ అయితే మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మరి కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. 2024 to 2027 మధ్య జరిగే ఐసీసీ ఈవెంట్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ అన్ని కూడా అక్కడ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ అన్ని కూడా న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతాయి. 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ కానీ ఆ తర్వాత 2026 T20 వరల్డ్ కప్ అని మన టీంనే హాస్ట్ చేస్తుంది. 2025లో ఉమెన్స్ వరల్డ్ కప్ అండ్ 2026లో మెన్స్ T20 వరల్డ్ కప్ ఈ రెండు కూడా మన ఇండియానే హాస్ట్ చేస్తుంది. బట్ పాకిస్తాన్ మ్యాచెస్ అన్ని కూడా న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతాయని అక్కడ స్పష్టంగా ఐసీసీ అయితే ప్రకటించింది. ఇక 2028 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ లో జరగబోతుంది. ఆ మ్యాచెస్ కూడా అన్ని కూడా అక్కడ న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతాయి. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మరి 2024 to 2028 మ్యాచెస్ అన్ని ఐసీసీ మ్యాచెస్ అన్ని కూడా అక్కడ న్యూట్రల్ వెన్యూలోనే జరగబోతున్నాయి. అటు పాకిస్తాన్ హాస్ట్ చేస్తే న్యూట్రల్ వెన్యూలో జరుగుతాయి అండ్ మన టీమిండియా హాస్ట్ చేసినా అని అవి కూడా న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతాయి. అండ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని అక్కడ ఐసీసీ అయితే తెలిపింది.